ఎల్ సెల్లా బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం. దేవుని పరిచర్యలో తమ జీవితాలను పూర్తిగా అంకితం చేసిన మిషనరీ వనితల సేవల గురించిన ఒక క్విక్ సారాంశం ఇది. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక, వైద్య మరియు సామాజిక రంగాల్లో అద్భుతమైన మార్పులు తీసుకొచ్చిన ఈ గొప్ప మహిళల స్ఫూర్తిదాయకమైన కథలు నిజంగా మనల్ని ఎంతగానో ఆలోచింపచేస్తాయి. ఇందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినవి 3 విషయాలున్నాయి. మొదటిది, ప్రపంచవ్యాప్త సువార్త సేవకు పునాదులు వేసిన మహిళలు. మీరు చైనాలో సేవ చేసిన మారియా జేన్ టేలర్ని గాని, లేదా ఎడారిలో సెలయేర్లోనే పుస్తకంతో ఎంతో మందికి ఓదార్పునిచ్చిన లెటీ కౌమాన్ని గాని తీసుకుంటే, వాళ్లు కేవలం బోధకులు మాత్రమే కాదు సుమా, గొప్ప సంస్థల స్థాపనకు మూలస్తంభాలుగా నిలిచారు. ఇక రెండవది, మన భారతదేశంలోనే అద్భుతమైన వైద్య మరియు సామాజిక సేవలు అందించిన మార్గదర్శకులు. మదర్ తెరీసా, అలాగే డాక్టర్ ఐరిస్ పాల్ లాంటి వాళ్లు కేవలం వాక్యం చెప్పి ఊరుకోలేదండి. అత్యంత పేదలకు, మారుమూల ఆదివాసీలకు ఆధునిక వైద్యం అందించి వాళ్ల జీవితాల్లో అక్షరాలా వెలుగులు నింపారు. చివరిది, తెరవెనుక ఉండి గొప్ప నాయకులను తీర్చిదిద్దిన ప్రార్థనాపరులైన తల్లులు. సుసన్నా వెజ్లీ లాంటి తల్లులు తమ ప్రార్థనలు, క్రమశిక్షణ ద్వారా చరిత్రనే మార్చే గొప్ప నాయకులను సంఘానికి ఎలా అందించారో మనం ఇందులో గమనించొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ వనితల త్యాగమయ జీవితాలు కేవలం గతం కాదు, మన రోజువారీ ఆత్మీయ ప్రయాణానికి ఎంతో బలమైన మార్గదర్శకాలు. విన్నందుకు ధన్యవాదాలు, మరియు మరిన్నింటి కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ పుస్తకాన్ని తప్పక పొంది చదవడానికి ప్రయత్నించండి. దేవుని దీవెనలు పొందండి.